జనవరి 16 దేవుని వాక్య ధ్యానం. మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన పిల్లలారా, అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప మనలను క్షేమంగా సంతోషంగా ఉంచింది. మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించింది. ఈ దినమును బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రియ విశ్వాసులారా, ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదం వైపు నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ప్రభువు మనలను ఉన్నతమైన స్థలాల వైపు నడిపిస్తూ ఉంటాడు. దేవునిలో మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడాలి. ఆయన ప్రసన్నత మనలో ఉండాలి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. నిజమే, మనము దేవుని వైపు తిరగాలి. చాలాసార్లు మనము లోకాన్ని ఇష్టపడతాం. లోకం వైపు వెళ్ళడానికి చాలా మక్కువను చూపుతూ ఉంటాం. లోక ఆశల వైపు తిరుగుతూ ఉంటాం. లోకంలో ఉన్న వాటిని ఆశపడి లోకంతో కలిసిపోయేటువంటి వారిని అనేక మందిని మనం చుట్టూ చూస్తూ ఉంటాం. ఈరోజు నీ జీవితం ఒకవేళ నీవు లోకంలో ఉన్నట్లయితే ప్రభు యొక్క ప్రసన్నతను నువ్వు ఎప్పుడూ పొందుకోలేవు. ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోవడానికి ఈ ఎపిఫానియా కాలంలో ప్రభువు ప్రసన్నతను మనం సంపాదించుకోవాలి అంటే నీవు దేవుని వైపు తిరగాలి. జ్ఞానులను చూడండి, వారు ఎప్పుడైతే యేసును చూడాలని ఆయన వైపుకు తిరిగారో, లోక జ్ఞానాన్ని వదిలి దైవాన్ని చూడాలని ఆశపడ్డారో, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రసన్నుడయ్యాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రసన్నతను కావాలి, నేను ఆయనతో నా యొక్క జీవితాన్ని నేను చూసి నిన్ను ధన్యురాలుగా మారాలి అనే ఆలోచన నీలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా లోకాన్ని వదిలిపెట్టి, లోకంలో ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టి దేవుని వైపుకు తిరిగేవానిగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, మన ప్రయాణం దేవుని వైపు అవుతుందో, అప్పుడు ఆయన నీకు ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. లోక జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులను జ్ఞానులుగా కాక దేవుని యొద్ద తమను తాము తగ్గించుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానులుగా ఈ ప్రపంచం ఆ ముగ్గురు జ్ఞానులను చూచింది. వారి జీవితం ఆశీర్వాదకరంగా మారింది. నీ జీవితం అలాంటి ఆశీర్వాదకరంగా మారటకు ఆయన వైపుకు తిరుగు. నీవు దేవుని వైపు తిరిగితే ఆయన నీకు ప్రసన్నుడవుతాడు. అతి కృప ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. మేము లోకాన్ని వీడి నీ వైపుకు తిరిగే ధన్యత మా బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ ఆనందం అనుగ్రహించి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.